అదేవిధంగా అమ్మా టీవీ ప్రేక్షకులకు సార్, ఈరోజు ఏదైతే ఏది బుద్ధా సత్యనారాయణ పార్టీకి అందులో అప్పట్లో కూడా బుద్ధా సత్యనారాయణ ఇంకో మాట మాట్లాడడం, పార్టీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఏదైతే తన తండ్రి మరణానికి వెనకున్న వాళ్ళు లండన్ పత్రిక రాసింది, రిలయన్స్ సంస్థ, అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంది మా తండ్రి చనిపోవడానికి కారణం అనేసి మా చేత అనేక ఉద్యమాలు చేపించారు, బంధులు చేపించారు, రాస్తారోకలు చేపించారు, మా పైన కేసులు పెట్టించడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా నమ్మారు. ఏదైతే క్రూడ్ ఆయిల్ లో ఏదో షేర్ అడిగాడు జగన్ రాజశేఖర రెడ్డి గారు, ఆ క్రూడ్ ఆయిల్ లో పార్టీని షేర్ రాష్ట్రానికి షేర్ ఇవ్వలేదని చెప్పేసి ఏదో సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళు కలిపి కుట్ర చేసి రాజశేఖర రెడ్డిని చంపేశారు. ఆ రాజశేఖర రెడ్డి మరణానికి నిరసనగా ఆ రోజు అనేక కార్యక్రమాలు చేయడము జరిగింది. ఆ తర్వాత రాను రాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే బొత్స సత్యనారాయణ కానీ, రోజీ లాంటి వాళ్ళు కానీ, ఇంకా కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వడానికి సంతకాలు పెట్టిస్తున్నాడు. ఆ సంతకాలు తండ్రి మరణం తెలియని వార్త, ఆయన వార్త తెలియకముందే ఈ సంతకాలు పెట్టిస్తున్నాడు అంటే దీని అర్థం దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శించడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత చూసాం రిలయన్స్ వాళ్ళతో ఏదైతే ప్రభుత్వం వస్తే చట్టా పట్టాలు వేసుకొని తిరగడము, వాళ్ళ ఇంటికి వీళ్ళు ఫోన్ చేయడము, వీళ్ళకి వస్తే వాళ్ళు ఫోన్ చేయడం. అంటే ఈ రోజు ఏమిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వీళ్ళని విమర్శిస్తా ఉంటాడు. అవకాశవాద రాజకీయాలు చేస్తారని వాళ్ళుగా చేసేది. నువ్వే స్వయాన కార్యకర్తల పైన, నాయకుల పైన కేసులు పెట్టించి ఏదైతే రిలయన్స్ సంస్థల పైన అపవాది వేసి ఆ రిలయన్స్ వాళ్ళు మీ ఇళ్లకు రావడము, మీరు భోజనం పెట్టడము, మీరు శాల్వాలు కప్పడము, మీరు బొకేలు ఇవ్వడము, వాళ్ళు ఇళ్ళకి పోతే వాళ్ళు ఇవ్వడము అన్ని జరిగాయి. కానీ కేసులు పెట్టించుకునేది ఎవరు? కార్యకర్తలు పెట్టించుకున్నారు. ఇప్పటి వరకు ఆ కేసులు తిరుగుతూ ఉండేది ఎవరు? కార్యకర్తలు తిరుగుతున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే ఈ విధంగానే ఉంటది. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్య కూడా చూశాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే హత్య చేశారని చెప్పి సాక్ష్య పత్రాలు గొడ్డలు పెట్టి రాయించుకొని గెలిచిన తర్వాత నాకు సిబిఐ కేసు కావాలన్నాడు గెలవక ముందు. గెలిచిన తర్వాత సిబిఐ అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చాలని చెప్పేసి ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు పేరే చెప్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి వెనక కారకులు ఎవరి పేరు చెప్పడం లేదు. కానీ వాళ్ళ సొంత చెల్లెళ్ళు మాత్రము, చిన్నాయన కూతురు మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నారు, దీన్ని చేపించిందంతా పలానోళ్ళు, దీనికి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారే, కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ముసుగేసుకొని మాట్లాడే విషయాన్ని చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వచ్ఛమైన రాజకీయ నాయకుడే, ఆయన కూడా ఏ నిజాయితీ లేదు ఆయన దగ్గర. ఏది రాజశేఖర రెడ్డి మరణంలో గాని, వివేకానంద రెడ్డి మరణంలో గాని, వేటిలో గాని నిజాలు దాచిపెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని, కార్యకర్తల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేసి ఆయన రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశాడని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు రాజశేఖర రెడ్డి తాగుబోతోడి, దానికి జగన్మోహన్ రెడ్డి అన్నాడు నాకు తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ అన్నారు మళ్ళీ కొంతకాలానికి. వీళ్ళు రాజకీయాల కోసం, వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఎన్నో మాటలు మాట్లాడేస్తారు. మళ్ళీ ఆరోపణలు పక్క వాళ్ళపై వేసేసి వీళ్ళకి రాజకీయ ప్రయత్నం చేయ కార్యకర్తలు కలుగుతున్నది. కార్యకర్తలు తప్పుగా మాట్లాడడం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏది చెప్తే మీరు ఒక చర్చ చేసి, ఒక పారదర్శకమైన చర్చ చేసి పార్టీలో దాన్ని రాజధాన, 3 రాజధానుల లేదు మావిగన్న ఏదో ఒకటి క్లారిటీ లేకుండా ఆయనే రాత్రి ఆలోచన చేసుకొని ఆయన టీంతో తెల్లారితో లేసి ఒకటి చెప్తారు దాని కార్యక్రమం వస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక కూడా మీడియా కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏదో వీళ్ళు విమర్శలుగా తీసుకుంటారు, అది కరెక్ట్ కాదు. అదే విధంగా చూస్తే జగన్ హామీలు హోదా విషయంలో కానీ ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏది నెరవేర్చింది లేదు. కానీ అంటే పక్కనోడు చేయలేదు, ఇది చేయలేదు, నేను ఇచ్చినట్టు అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి హామీలు తప్ప, ఒక ఆరోపణలు తప్ప ఇంకేం చేసేది లేదు. లక్ష్మణ్ గారు అడగండి.
బొత్స సత్యనారాయణ గారు ఏడవడానికి గల ప్రధాన కారణం ఏంటి, అని కన్నీటి పర్యంతం అవడానికి గల కారణం ఏంటి? ఒకసారి బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతం అయింది, ఒకసారి చూద్దాం. ఆ వీడియో ప్లే అవుతుంది, ఆ వీడియో ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం సార్. రాజకీయాల కోసం రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. గోపాల్ గారు, రైట్. వేణుగోపాల్ గారు నా వాయిస్ వినబడుతుందా? ఎస్ ఎస్. వేణుగోపాల్ గారు, బొత్స సత్యనారాయణ గారు ఇంత కన్నీటి పర్యంతం అయ్యారు, దానికి గల కారణం ఏంటంటారు? సార్, గతంలో కూడా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజశేఖర రెడ్డి గారి పైన అనేక ఆరోపణలు చేశాడు. రాజశేఖర రెడ్డి చెప్తే దాన్ని గుడ్డిగా పోతాడు అని రకరకాల ఆయన పూర్తిగా ఆయన రాజకీయం కోసం, ఆ రాజకీయ స్వార్థం కోసం ఏదైనా చెప్పగలిగిన వ్యక్తి. అంటే ఈ రోజు ఏదైతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడినారో దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఏడ నమ్మేసి ఆయన దూరం పెడతాడని చెప్పేసి ఈ రోజు టీవీల ముందు, పత్రికల ముందు చేసి మళ్ళీ ఆయన రాజకీయ ప్రదర్శన చేస్తున్నారు. ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ మీరు అన్నది ఒకసారి అంతకు ముందు ఆయన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం పాతది. రోజు చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చనిపోయిన నిమిషానికి నన్ను అందరితో తీసుకుని నిజంగా జరుగుతున్నట్టు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కుటుంబం జరగాలి నుంచి కొత్త తీసుకుంటే నిన్న విజయాన్ని మాటలు చూస్తుంటే నాకు కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. అందుకని నేను జరగండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తగ్గింది, లేదా కుటుంబ సభ్యులకు ఎంత తగ్గింది, లేదా బయట ఎంత తగ్గింది, సో ఇప్పుడు కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలో అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన కంప్లీట్ కాంట్రాస్ట్. అసలు ఎందుకు ఏమైనా ఈయన భయపడుతున్నారు అనుకోవాలా? మాట్లాడిన విధానానికి ఎందుకు ఆయన ఏడుస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? దీనికన్నా ఎక్కువ విమర్శలు చేస్తారు. అక్కడ ప్లాట్ఫామ్ లో లబ్ధి పొందడానికి, అక్కడ మంత్రి పదవులు, అక్కడ అధికారం పొందడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించాడు. ఈ రోజు రేపు జగన్ దూరం పెట్టేస్తే ఇబ్బంది పడాల్సింది అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడానికి ఈ రోజు కన్నీరు పర్వం అవుతున్నాడు. ఇదే కొత్త సత్యనారాయణ గారు, రాజశేఖర రెడ్డి గారు తాగుబోతం లేదా? అదే కొడుకు కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంతకైనా దిగజారిపోయాడని చెప్పలేదా? ఈ రోజు కొత్త కాదు, ఈ రోజు ఏం మాట మారుతున్నాడు. ఎందుకంటే పార్టీకి న్యాయం చేస్తున్నాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ కాకూడదు, దీనికి డ్యామేజ్ కాకూడదు అనే ఒక దీంతో ఈ రోజు ఈయన రాజకీయంగా యాక్షన్ చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రజలకంతా కొత్త సత్యనారాయణ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడింది, రాజశేఖర మరణం కొత్త సత్యనారాయణ గారు ఏం మాట్లాడింది, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఈ రోజు దళిత వాళ్ళకి ఏ విధంగా సంతోషాలు ఉన్నాయి అని రాష్ట్ర ప్రజలకి తెలుసు. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి టీడీపీ మహిళా అధికార ప్రతినిధి వినీల్ గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. వినీల్ గారు నమస్తే అండి. హలో, వినీల గారు నమస్తే అండి. నమస్తే అండి, నా వాయిస్ మీకు ఆడిబుల్ గా ఉందా? ఎస్, క్లియర్ గా ఉంది. వినీల గారు, బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతం అయ్యారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత, అయితే అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అనుకోవాలా, లేదంటే బొత్స సత్యనారాయణ గారిని కార్నర్ చేశారు అనుకోవాలా? అసలు ఏం జరిగింది? అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఏమంటారు మీరు? ముందుగా మీకు, అలానే నాతోటి డిబేట్ లో ఉన్నటువంటి వారికి నమస్కారం అండి. నమస్తే. ఏంటంటేనండి, మామూలుగా మన హిందూ ధర్మాల్లో, మన హిందూ శాస్త్రాల్లో చూసుకుంటే, ఉన్మాదత్వం నుంచి విముక్తి
చెందించేవాడు సుపుత్రుడు అని చెప్పి మన హిందూ ధర్మం చెప్తుంది మనకి. కానీ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ పున్నామ నరకంలోకి చేరే లోపే బ్రతికుండంగానే ఆయనకి ప్రత్యక్షంగా నరకం చూపించిన ఆ సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పటం కాదండి, స్వయాన వాళ్ళ తల్లి అయినటువంటి విజయమ్మ గారే, రోసయ్య గారి లాంటి గొప్ప నాయకులతో ఆవిడ